బ్రదర్ అన్నా అదే ఫోన్ ఏమైందన్నా? చేస్తే అవ్వట్లేదు మీది. అవ్వట్లేదా? ఎప్పుడు చేశారు? హలో హలో అన్నా, మార్నింగ్ ఎన్ని ఫోన్ చేశాను, అవ్వట్లేదు ఏంటి మీది? అదేంటన్నా అయ్యింది, నాకు ఫోన్ ఉన్నాయి. లేదు అవ్వలేదు, 4-5 సార్లు చేశాను, ఫోన్ అవ్వట్లే. మరేమో అన్న అయితే సిగ్నల్ అయితే లేకపోతే ఉంటుంది లొకేషన్లో. ఏంటి పరిస్థితి? చెప్పాలన్నా అదే మీరు ఫుటేజ్ పంపిస్తున్నారు, ఫుటేజ్ కూడా పంపించలేదు నాకు. ఏది ఫుటేజ్ పంపిస్తున్నారు కదా నా మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగింది. ఓకే లేదండి. ఆ అన్నా. తర్వాత అన్న ల్యాప్టాప్ ఏంటి మరి చెప్పన్నా. అన్న 5,000 కంటే కష్టం అన్న. 25 వరకు అయితే నేను ఏదో ఆలోచించగలను. ఏది? 25 అయితే ఆలోచించగలను అన్న. ఎందుకంటే అసలు ఎవరు ట్రావెలింగ్ కూడా రావు అసలు నాకు ఆ డబ్బులు అసలు అవి. ఏంటంటే మాట మొత్తం అంతా చెప్పండి. డబ్బులంతా కూడా మనకి మూవ్ అవ్వడానికి, లొకేషన్ మూవ్ అవ్వడానికి తప్ప ఇంకా వేరే ఎడికి కూడా కాదు కదా. ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అవి అంటే అసలు కథలు. ఎందుకంటే మీరు దీనికే 7,000 చెప్తున్నారంటే అది ఇంక పట్టుకెళ్ళడం కష్టం, పట్టరావడం కష్టం. కాబట్టి అవి అసలు మీకు అవకాశం కూడా కనబట్టలేదు మీరు చెప్పిన మాటల ప్రకారం అయితే. ఏంటంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాను నేను. మీకు అర్థమైందో లేదో మరి. ఒక ఫ్రీలాన్స్ జర్నల్గా నేను పడుతున్న పాటలే వేరు ఇక్కడ అసలు. ఒక సిపి మీద కంప్లైంట్ ఇస్తే కనీసం ఏసీపీ కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోగా వాళ్ళ మనుషులు లాక్కెళ్ళిపోయే సిచ్యువేషన్లో ఉంది ఇక్కడ నాకు. అక్కడ మీ ఎదురుగానే లాక్కెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఏం చేస్తామన్నా, మన రాష్ట్రం అలాగా ఉంది, మన దేశం అలాగా ఉందని కూడా. ఆ రోజు నేను లేకపోతే మీకు ఏదో పెట్టేసి అరెస్ట్ చేస్తామని ప్లాన్ చేశారు తెలుసా అది మీకు నాకు ఆ విషయం? అనిపించింది అప్పుడు. ఎందుకంటే నువ్వు న్యూసెన్స్ కేసు పెట్టేస్తున్నాను, నేను అదే అడిగా కదా. నువ్వు న్యూసెన్స్ కేసు నేను ఉన్నాను పెట్టినట్టు కదా. కాదు, అవును. కోర్టులో పెట్టాలా, కోర్టులో పెట్టిన తర్వాత నేను అడగనా, సిపి మీద కంప్లైంట్ ఇస్తే నన్ను పట్టుకొస్తే విషయం అడగనా అంటే అటు సైడ్ తగ్గాడు అడగడా, అలా తగ్గుతాడా వాడు? అలా న్యూసెన్స్ కేసు ఇదైతే పెట్టేస్తాడు బాగానే ఉంది. 36 అని చెప్పి తిట్టానని చెప్పి ఏదో కేసు పెట్టినట్టు కాదు కదా. కోర్టులో పెట్టాలి, కోర్టులో పెట్టినది మనల్ని అడుగుతారు వాళ్ళు. మనం అడిగితే అక్కడ సమాధానం మనం చెప్తాం, అది రికార్డు అవుద్ది. మళ్ళీ హైకోర్టులోకి వెళ్తే అదే రికార్డు మనం చూపించాలి. వీళ్ళు అనేసుకుంటున్నారు అసలు. నా తెలియకుండా తగలట్లేదు ఒక్కొక్కరికి, మరి ఏం చేస్తాం? మోరోవర్ ఇదేం చిన్న ఇష్యూ కూడా కాదు, వాళ్ళు సిపి మీద కంప్లైంట్ వరకు వచ్చింది అంటే పెద్ద పెద్ద కంగనాకి పేర్ల వల్ల ఏం మాట. ఎక్కడున్నారు? నేను ఇంట్లో ఉన్నా అన్న. ఇంట్లో ఉన్నారా? అయితే అదే అంటున్నాను, మీరు అమౌంట్ ఓకే అంటే మీరు కొట్టేస్తాను, ఫోన్పే చేసేస్తాను. లేదు నాకు ఇది లేదంటే మనకు కష్టం. తర్వాత అన్నా అదేం రిపేర్ వచ్చాయి అనుకో, రిపేర్ కి కాస్ట్ మినిమం 20,000 అవుతుంది తెలుసుకొని ఆన్లైన్ చూడండి. అవును, చిన్న ప్రాబ్లం వచ్చినా రిపేర్ కట్టి కాస్ట్ ఎక్కువ వేస్తారు. ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేకపోవడం ఒకటి, అందులో చిన్న చిన్న పార్ట్లు కూడా కాస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అంటే పెద్ద పార్టీ కోసం 4 పార్ట్లు మార్చే సిచ్యువేషన్ ఉంది మన దేశం కాబట్టి నాకు కష్టపడదు. అదే నేను చెప్పేస్తున్నాను కదా, అది ఎంత ఖర్చు అవుతుందని నేను చెప్పేస్తున్నాను కదా. అవునవును, అదేలేండి. ఇప్పుడు అది కాదులేండి. ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు 5,000కి మనకి ఏంటంటే ట్రావెలింగ్ కూడా రాదు. ఇప్పుడు ఏంటంటే కనీసం నేను ఇదైతే విజయవాడ దగ్గర అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు. మంగళగిరి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు అసలు ఏడికి చాలా అసలు ఇప్పుడు ఈ డబ్బులకి కానీ ఏటికి కూడా. ఇక్కడే ఉంటే తలగానే అయిపోతుంది. నిన్న కూడా పెద్ద పెద్ద గొడవలు అయినాయి నాకు. ఎవడు పెడితే ఆడే హారన్ కొట్టడం, నేను గొడవకి వెళ్తే కొట్టడానికి అందరూ రెడీగా ఉండడం, ఆ జస్ట్లో మిస్ అవ్వడం, అది రోజుగా తలకాయ నొప్పి అయిపోతుంది నాకు. కాదు ఎవరు అనుకుంటారు మీకు? రోడ్డు మీద జనాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద బళ్ళు ఉంటాయా, బళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా నేను వచ్చే టైంకి మొత్తం 3, 4, 5 ఒకటేసారి వచ్చేయడం, పొద్దునే ట్రాఫిక్ జామ్ చేసుకుని మరి హార్న్ కొట్టడం, ఇరిటేట్ చేయడం, నేను గొడవకి వెళ్తే వాళ్ళు కొట్టడానికి రెడీగా ఉండడం, జస్ట్లో నేను ఏదో ఎస్కేప్ అవ్వడం, మొన్నట్లాగే అలాగే ఏదో చేసి ఇదేంటంటే ప్రతిదీ రికార్డ్ చేసుకోవడం కూడా అవుతుంది. నాకు కూడా నేను కూడా రికార్డ్ చేసి బయటికి పోతున్నాను సిచ్యువేషన్లో. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా తగిలాడు నా పరిస్థితి. కాదు అక్కడ మీకు కక్ష కట్టుకున్నారా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుందా? కక్ష కట్టిన అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు జరుగుతుంది? నేను చెప్తున్నా కదా, నేను ఆన్లైన్లో పెట్టిన జర్నల్స్ కానీ లేకపోతే నేను యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ కానీ ఇంటర్నేషనల్ మాఫియా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ మాఫియా ఇంటర్నేషనల్ డబ్బులు చేస్తున్నారు ఏ విషయం కానీ. ఎందుకంటే నా ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు దొరికాయి నాకు. ఇండియా ఏం చేస్తుంది, ఇండియన్స్ ఏం చేస్తున్నారని కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా చూపించారు. అది కూడా నేను ఆన్లైన్లో పెట్టాను. ఇది దరిద్రంగా ఉంది మా ఫ్యామిలీలోని, చాలా వర్స్ట్గా ఉన్నారు, మా సంగతి చాలా వర్స్ట్గా ఉంది మా సంగతి. ఇంకా డైరెక్ట్గా దొరికేస్తున్నారు. ఇప్పుడు ఆడియో పెట్టగా దొరికేస్తున్నారు. లాస్ట్ టైం మన పోలీసు వాడు గొడవ నాకు గొడవ పడితే నేను ఆడియో చూపించాను. ఇక్కడ ఇది ఎవిడెన్స్, నేను కంప్లైంట్ ఇది వెబ్సైట్ అడ్రస్ చూపిస్తే మిగిలిన జనాలు కూడాను వాళ్ళు సపోర్ట్ చేసాక అది కూడా ఆడియోలో పెట్టి నేను స్టేషన్కి వస్తాను, స్టేషన్ దగ్గర మాట్లాడద్దాం, మిగిలిన కూడా రోడ్డు మీద పంచుకుంటూ పోతాను ఒక్కొక్కరికి ఎవడెవడైనా రియాక్ట్ అవుతాను చూద్దాం, ఎస్పీఎం వరకు వెళ్తే పరిస్థితి ఎంత మీకు చూద్దరు అంటే అడుగులు సార్ పోలీసు
నీకు ఏంటంటే ఎక్కడికో పోతున్నది. నీకు సిపి నెంబర్ పెడతాను, మాట్లాడుతురు. సిపి పోలీస్ కమిషనర్ ఆల్రెడీ అంటే మాట్లాడాను లొకేషన్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొచ్చు. రాత్రి 10:30 నేను చెప్పాను కదా, రాత్రి 10:30 గ్రీవెన్స్ తీసుకుంటున్నాడు. 6 గంటలకు వచ్చి గ్రీవెన్స్ పెట్టి 10:30 గ్రీవెన్స్ తీసుకుంటున్నాడు. వాడు గ్రీవెన్స్ తీసుకోగా నాకు ఒక మాట కూడా వేసాడు, వెస్టర్న్ ప్రొటెక్షన్ ఎందుకు తీసుకొచ్చాడో ఒక సిచ్యువేషన్లో పెట్టుకున్నాడు. అదే కంప్లైంట్ నేను కలెక్టర్కి విత్ క్లియర్గా రాశాను, పాయింట్ టు పాయింట్ కమిషనర్కి కలెక్టర్ ప్రతి పాయింట్ రాసి ఇచ్చాను కంప్లైంట్లోని. ఆ కలెక్టర్ మాట్లాడలేని సిచ్యువేషన్లో ఎదురు చెప్తున్నాడు వాడు. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ కూడా చాలా కాన్సెప్ట్ నాకు కూడా దొరికినాయి, నా వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. IMediate.WZ వెబ్సైట్లో క్లియర్గా రాసాను ఏం జరుగుతుంది ఏం సిచ్యువేషన్ విషయంలోని. ఇదేంటంటే విశాఖలో చేసిన ప్రాబ్లం ఎక్కడికెక్కడికో పోతున్నారు ప్రాబ్లము. చాలా ప్రాబ్లం అవుతున్నారు వీళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ విశాఖ వాళ్ళను. విశాఖలో మాకే చాలా బీభత్సంగా ఉంది, ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది. ఏంటంటే వీళ్ళు దారుణంగా ఉన్నారనమాట. వీళ్ళు ధైర్యం చూపిస్తున్నారు అనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే విశాఖ మాఫియా వాళ్ళది. ఈ మాఫియా ధైర్యం చూపిస్తే ఎక్కడెక్కడికో ట్రబుల్ అవుద్ది వాళ్ళకి, పెద్ద పెద్దలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఒక ఎలా చెప్ప అర్థం కావట్లేదు కానీ వీళ్ళు మా దమ్ము ఎంత చూపిస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే విశాఖలో మాఫియా వాళ్ళు దమ్ము ఎంత అని చూపించారంటే పెద్ద పెద్ద వాళ్ళు చేయలేరు సిచ్యువేషన్. వాళ్ళు భయపడతారు. ఈ విశాఖలో వీళ్ళు ఏదో ధైర్యంగా ఒక సిటీ మీద కంప్లైంట్ ఇస్తే సీఎం కలెక్టర్ తీసుకోలేకపోయాడంటే మీకు అర్థమై ఉంటుంది. అప్పుడెప్పుడు పరిటాల రవి అవి అన్నట్టు ఒక రేంజ్లో చూపించుకుంటున్నారు వీళ్ళు విశాఖ మాఫియా వాళ్ళు. విశాఖ వీళ్ళ టాలెంట్ని ఏం చెప్తామన్న తలకాయ నొప్పి. ఇది మంగళగిరి వెళ్దామంటే డీజీపీ దగ్గరికి వెళ్దామంటే వీళ్ళు డబ్బులు లేని సిచ్యువేషన్ ఇక్కడ. చుట్టూ జనాలు ఏమో హార్న్ కొట్టి కావాలని అదే స్పాట్కి వచ్చి అప్పటి వరకు ఖాళీగా ఉంటుంది రోడ్డు. ఎందుకంటే విశాఖలో ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరికి బళ్ళు ఉన్నాయి అని క్వశ్చన్ వేరే డిఫరెంట్. అసలు ఏ బండి ఉన్నాయి ఎవడున్నా 24 గంటలు బళ్ళు వేసి తిరిగాడు కదా ఊర్లోని. ఆడిలేటంటే ఉదయం ఆఫీస్కి సాయంత్రం వచ్చేటట్టు ఉంటుంది. ఏంటంటే 24 గంటలు వచ్చేయడానికి మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. రోడ్డు అంతా ట్రాఫిక్ అయిపోవడం, హార్న్ కొట్టడం, గొడవ రావడం సిచ్యువేషన్లో నేనైతే కవర్ చేసుకొని ఎస్కేప్ అవుతూ ఉండడం. ప్రతిసారి మొన్నట్లాగా ఎస్కేప్ అవుతూ ఉండడం. మొన్న ఇక్కడ పోలీసులతో ఎస్కేప్ అయినాలుగా, అక్కడ వాళ్ళతో ఎస్కేప్ అయినాలుగా. ప్రతిసారి నాకు ఎస్కేప్ అవడంతో అయిపోతుంది లైఫ్ అంతా. 16 సంవత్సరాలు అంటే వేరే విషయం, 15 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం మాత్రం దారుణం అవుతుంది. హలో ఏంటంటారు? ఆ రోజు మీ మీడియా వాళ్ళు ఉండడం ఏంటి, వాళ్ళు భయపడి లూసెన్స్ అవుద్ది అని చెప్పేసి భయపడ్డం ఏం లేదు. అప్పటికే గొడవ చేశారు. స్టేషన్ పక్కన కోర్టులో పెట్టేస్తారంటే పెట్టామంటే ఆడు వదిలేసాక బండి తెచ్చుకుంటాను బాబు వదిలే అంటే బండి ఏమవుతుంది బయట తీసుకోవాల్సిందే కదా. ఆ బండి ఉండిపోతే లోపలికి వస్తాను గొడవ ఆడుతుంటే మీరు వచ్చారు మధ్యలో. అసలు ఇంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నాడు. బయట పంపించేద్దామని చూస్తున్నాడు, బండి అక్కడ దొబ్బేద్దామని చూస్తున్నాడు, లేకపోతే బండి నాకు లేకుండా చేద్దామని చూస్తున్నాడు. మరి నాకు ఏం తెలియట్లేదు, అర్థం కావట్లేదు అసలు. హోండా యాక్టివ్ కాదు, హోండా యాక్టివ్ బండి పాత బండి. ఆ బండి అక్కడ దొబ్బేద్దామని చూస్తున్నాడు. అసలు ఏంటంటే మొత్తం ఓన్ హౌస్ అయినా అమ్ముకు దెబ్బదామంటే ఇది కూడా అవటం లేదు. ఇక్కడ ఆ ఒక ఫ్లోరే ఉంది నా పేరు మీద. ఆ ఒక ఫ్లోర్ అమ్మితే 10,000 10 లక్షలు 12 లక్షలు వచ్చింది అంటే అది కూడా అమ్మలేని సిచ్యువేషన్ ఉన్నాను. 20 లక్షలు పెట్టాను. 30 SFT అన్న, 300 SFT స్క్వేర్ యార్డ్, 300 SFT 30 స్క్వేర్ యార్డ్, 30 గజాలు. కాకపోతే 3 ఫ్లోర్లు ఉండడం వల్ల నాకు 8 వచ్చింది అనమాట. 8 3 ఫ్లోర్ల మీద డివైడ్ అవుతుంది యాజ్ పర్ ల్యాండ్. దీంట్లోని నాకు 8 వచ్చింది. కానీ ఫ్లోర్ మొత్తం 300 స్క్వేర్ ఫీట్ వస్తుంది, 300 స్క్వేర్ ఫీట్ ఎక్కువ వస్తాయి. అండ్ 3 బ్లాక్లు వస్తాయి అన్నమాట, తెలిసిండే కదా ఏంటంటే. అవును, 3 బ్లాక్లు అంటే ఆ ల్యాండ్కి 3 ఆటోలు వేస్తారు. 3 బ్లాక్లు అంటే ఫస్ట్ బ్లాక్లోని కిచెన్ వస్తుంది, సెకండ్ బ్లాక్లోని హాల్ వస్తుంది, థర్డ్ బ్లాక్లోని ఏంటంటుందండి బాత్రూమ్ కమ్ము స్టేర్ వస్తుంది అనమాట. పందులు మీకు ఐడియా ఉండదు, విశాఖపట్నంలో పందులు అన్నీ అవే కదా. అందులో హౌస్ ఉంటుంది, హౌస్లో ఒక పండు ఉంటుంది, అందులో 3 మొక్కలు ఉంటాయి, ఒక్కొక్క మొక్క. ఇది అనమాట. ఇది 30 గజాలు 300 స్క్వేర్ ఫీట్. బాగానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కానీ కాకపోతే మరి అమౌంట్ రావట్లేదు సేల్ చేసినా కూడా. సేల్కి అయితే పెట్టేసాను నేను ఆల్రెడీ, OLXలో పెట్టాను. తెలిసిన వాళ్ళు అందరిని అడుగుతున్నాను, ఎవరు సేల్ ఇది అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ సేల్ అయిందంటే డబ్బులు పెట్టుకుని హైదరాబాద్ ఎక్కడికి వెళ్తే నా జాబ్ ఏదైనా చేసుకుంటాను, నాకు ఇంకేం చేసుకుంటాను. ఇంకా నాకు తలకైనా ఉంటుంది కదా విశాఖ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాగా ఇక్కడే ఉండడం వల్ల నా గురించి ఎలక్ట్రానిక్స్ తెలియడం వల్ల ఇలా పెద్ద ట్రబుల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఫ్రెండ్స్ దొంగతనం కొట్టి సిచ్యువేషన్లోకి వచ్చింది కూడా, చెప్పిన జనాలు కానీ ఏదైనా కూడా
ఆ జర్నల్స్కి వాటికి వాళ్ళే దొంగనే పోగొట్టుతున్నారు. ఇప్పుడు జర్నల్స్కి నేను పెట్టిన వాటికి వాళ్ళు నాకు ట్రబుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ వాడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇప్పుడు బయట అనుకోండి వాడు ఎవరికి తెలియదు, నేను చెప్పినా అర్థం అవుతుంది అడిగి ఇద్దరు బాబు నీకు పెట్టిన జర్నల్ నేను ట్రబుల్ చేస్తున్నాను విషయంలో. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్తాం, వాళ్ళని తెలిసి చేస్తుందే. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ నేను ఉన్నాను. అదే వేరే లొకేషన్కి వెళ్ళాలనుకోండి ఇది కూడా చెప్పగలను, ఇది నా ఇది నా టాలెంట్, నాకు నాలెడ్జ్ ఇది, నాకు రిటైర్ మేనేజ్మెంట్ సర్వీస్ చేయగలను, నాకు ఇంకా వేరే సీఎంఎస్ సర్వీస్ చేయగలను, నాకు కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ చేయగలను, ఎంబీఏ చేసిన నా జాబ్ చూడండి అని చెప్పగలను. మరోరు విశాఖలో చెప్తామన్నా ఏ కంపెనీ కూడా లేదు ఇక్కడ. నేను చాలా కంపెనీలు ట్రై చేస్తాను ఇక్కడ. ఇది రుషికొండ వెళ్ళాను, రుషికొండ కంపెనీలు అన్నీ చూసాను. నాకు హెచ్ఆర్ సర్వీస్ ఉంది, నా హెచ్ఆర్ వెబ్సైట్ సర్వీస్ ఇస్తానంటే వాడు ఒకటే అన్నారు, సార్ ఇక్కడ ఏ కంపెనీలు లేవు, ఉన్న కంపెనీలన్నీ తీసేయడం జరిగింది, ఉన్నది 2 3 ఉన్నాయి, చెన్నై కంపెనీలు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ అవసరం లేదండి. మోరోవర్ మీరు ఒకవేళ ఏమో అంటే చిన్న కంపెనీ చూడండి, కాకపోతే వాళ్ళు శాలరీ చేసిస్తారు కాబట్టి మీకు వాళ్ళ అవసరం వాళ్ళకి. హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటే ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, 8 hours డ్యూటీకి 4 hours ఎక్స్ట్రా చేసినా ఓటీ కింద 8 hours శాలరీ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ వాడు ఎన్ని గంటలకు వచ్చాడో ఎన్ని గంటలకు వెళ్ళాడో తెలియాలన్నా, వాడు ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నాడో ఏదైనా కూడా అకౌంటబిలిటీ కోసం అది. మన ఇండియాలో అది అవసరం లేదు వాడికి. ఇప్పుడు 12 గంటలు చేసినా 15 గంటలు చేసినా అడిగి చేసేయాలి, 150 250 200 చేతికి ఇచ్చేది అది. వాడే అకౌంట్లో వేయట్లేదు కదా ఎవరికి. మన ఇండియన్ గవర్నమెంట్ అలా ఉండడం వల్ల ఎవరికి శాలరీలు అకౌంట్లో పట్టలేదు, అందరికీ చేతికి ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. మీకు తెలియదు ఏమన్నా ఎవరికైనా అకౌంట్లో వేస్తున్నారు బట్టి ఇస్తలేదు, అందరికీ చేతికి ఇస్తున్నాడు. ఆ చేతికి డబ్బులు ఇవ్వడం వల్ల ఏంటంటే ఎంత ఇస్తే వాడు ఇష్టం, వాడు 15 గంటలు చేసి 10 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి, 20 గంటలు చేసి 5 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ దానికి అవసరం లేదు కదా వాడికి, అకౌంటబిలిటీ అవసరం లేదు, హెచ్ఆర్ మేనేజ్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే అలా కాదు, వాళ్ళు జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి టైం ఉంటుంది, అండ్ వాళ్ళు లీవ్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ నెల 5 లీవ్లు ఉన్నాయనుకోండి, అవి నెక్స్ట్ మంత్ టూర్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఇది ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఒకేషన్ అంటే లొకేషన్ ఇది ఉంటుంది వాళ్ళకి. మన ఇండియాలో అవి ఏముండవు, ఎప్పుడు ఓనర్ పొమ్మంటే అప్పుడే పోవాలి, ఎప్పుడు ఓనర్ రమ్మంటే అప్పుడే పోవాలి. ఎన్ని గంటలు చేసినా లెక్క తక్కువ ఉంటుంది ఇండియాలో. ఒక్కోసారి 15 గంటలు పని చేసినా 10 రూపాయలు ఇస్తాడు, 50 రూపాయలు ఇస్తాడు, 5 గంటలు పని చేసినా అదే ఇస్తాడు. ఈ ఇండియన్ కాన్సెప్ట్ లేదు కాబట్టి మరి ఇక్కడ 3వ విశాఖ అంతకన్నా దగ్గరగా ఉంది కాబట్టి సిచ్యువేషన్ మాకు ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇక్కడ వేస్ట్ అని చెప్పి లెఫ్ట్ అయిపోదామని చూస్తాను అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ అడిగి పోయాం అనుకోండి, అక్కడ పెద్ద కంపెనీలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీ మరి తప్పదు కాబట్టి మరి అలానే పెట్టుకునే అవకాశం ఉంటుంది నాలుగు కార్పొరేట్ లా. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఏమన్నాయనుకోనుకోండి లాలు పోవాలి కాబట్టి ఆడవాడు తీసుకోవాలి మమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం కదా ఎంత మాకే ఇది. దీనివల్ల ఏంటంటే ఒక డిఫరెంట్గా ఉందలేండి. ఏంటంటే తాగడి పెట్టండి బెదరు మీరు అమ్మేడు ఎందుకు తాగడి పెట్టండి అంటున్నా నేను. పెట్టడానికి ఎవరు తీసుకోరు కదా, తాకట్టు పెట్టడానికి ఎవరు తీసుకోరు కదా. ఇప్పుడు నాకు దగ్గర పెట్టుకుని ఎంత ఇస్తారు మీరు, ఎంత ఇస్తారు తాగడి ఎంత పెడతారు? నాకైతే ఇప్పుడు ఒక 10 lakhs 9 lakhs వచ్చింది అనుకోండి, నేను అక్కడ ఒక సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంది, ఎల్ఎల్బి సర్టిఫికేషన్. అవి తీసుకునే ప్రాసెస్లో ఉంది నాకు ఇప్పుడు. ఎందుకంటే అన్ని స్టక్ అయినా నాకు. ఒకవేళ ఎల్ఎల్బి సర్టిఫికేట్ తీసుకుంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎంబీఏ చేసి ఎల్ఎల్బి చేస్తాను కాబట్టి కంపెనీ లాస్కో లేకపోతే ఎంప్లాయర్ ఇష్యూస్కో ఏదైనా నేను కూడా పెద్ద కంపెనీలో వర్క్ చేయడానికి అవుతుంది, ఇంటర్నేషనల్లోనే నేషనల్లోనే ఎక్కడన్నా కూడా. ఏంటంటే అమౌంట్ బాగా టైట్ అయిపోతుంది అన్న, చాలా ఈ అమౌంట్లు కూడా నాకు. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఈ తాకట్టు పెడితే? నాకేం హెల్ప్ అవుతుందేమో చూస్తాను నేను. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు తాకట్టు పెడితే? నేను అది అమ్మడానికి నేను 5,000 అడుగు, తాగడి ఎంత అడుగుతాను చెప్పండి. అర్థం కలగనా? ఇప్పుడు మీరు అది ఎంతకి ఇస్తాను అడిగాను నేను 5 అని. మరి 5 అడిగేటప్పుడు నేను తాకడికి ఎంత పడతాను మీకు మరి ఎక్స్పెక్ట్ చేయాలి మీరు. అదే మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరు చెప్పండి, గంట 5,000 కాబట్టి నేను చాలా మంది చెప్పాను. అది సరిపోతుంది అనుకోండి, కనీసం ట్రావెలింగ్ అని వస్తాయంటే మరి చూద్దాం. నేను అక్కడ 1 month 2 months రెసిడెన్స్కి అవుద్దంటే మరి ఒకసారి ఆలోచించచ్చు. అందుకే నాకు ఎంత ఇస్తారు కదండి మీరు చెప్పండి మీరు, ఎందుకంటే మీరు అంత అయిపోయి కష్టం. 4 lakhs నుంచి ఇవ్వగలరా తాకట్టు పెడితే? 4 lakhs నుంచి ఇవ్వగలరా తాకట్టు పెడితే? లేదు 14 lakhs ప్రాపర్టీ అన్నది. అదే 14 lakhs ప్రాపర్టీ అన్నది. అది 14 lakhs ప్రాపర్టీ అన్నది.
దానికి 10 లక్షలు అయిందన్న. మీరు 4 లక్షలు అంటే తక్కువగా చూస్తున్నారు. ఒక ఫ్లోర్ వేయాలంటే 10 లక్షలు నాకు ఈజీగా అయింది ఇక్కడ. ఎందుకంటే ఫ్లోర్ వేయడమే మామూలు విషయం కాదు. నాకు వేసి అన్ని వేసినప్పటికి తీసుకోవడం వాడు 2 లక్షలు 3 లక్షలు చెప్పాడు వాడు అక్కడ. ఓన్లీ స్లాబ్ వేయడానికి గిట్ కట్టింది ఒకటి చేసుకొచ్చినట్టుకి 10 లక్షలు నాకు అలా అయిపోయింది. పని ఏంటంటారు ఎలక్ట్రిసిటీ బిల్ జస్ట్ 10 lakhs. ఏంటంటే కనిపించామన్నాడు ఇంకా ల్యాండ్ కాస్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆ విషయం కూడా తెలుసు. ఏ మోడల్ స్కూటీ మీది? స్కూటీ అవ్వలేదన్న, ఎందుకంటే నేను లిస్ట్ అయితే కానీ నేను అమ్మే సిచ్యువేషన్లో లేదు. మోరోవర్ 2012 వెహికల్ అది. 2012 వెహికల్ అండి. 2012 పాత బండి బాగా ఏదో నాకు ఒకే ఆధారం లాగా లాక్ వస్తున్నాను. అంటే మరి నా ఇదేంటంటే ఏది హెల్ప్ చేద్దాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అది చూడండి మా ప్రాపర్టీ చూడండి, 4 లక్షలు చూడండి, తప్పే ఉన్నాయి. 4 లక్షలు మీకు వర్షపలే కదా. వద్దు కానీ ప్రాపర్టీ వద్దు కానీ అంటే 4 లక్షలు ప్రాపర్టీ 4 లక్షలు కూడా వర్షబుల్ కాదని ఇస్తారు. ల్యాప్టాప్ గిఫ్టాప్ ఉన్నాయంటే రిపేర్ ఏదో అనుకోవడానికి 30,000 20,000 అవుతుంది. దీనికి ఏముంది, పెయింట్ వేస్తే అయిపోతుంది. ఏ మార్కెటింగ్ ఉంటుంది ఇందులో. మీడియం కూడా డెవలప్ అవుతుందంటే మీద వాడికి నిచ్చి పడదవ్వచ్చు. మీడియం ఉన్న అవసరం లేదు కదా ఇక్కడ. నాది చెప్పండి బ్రదరు. చెప్పాలన్నా మరి మీరు ఇంకా డబ్బులే చెప్తే మాకు హెల్ప్ అవుద్ది అంటున్నాను. హలో చెప్పండి. చెప్పన్నా ఏం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది కూడా నాకు అర్థం కావట్లేదు. మంగళగిరి వెళ్ళి కలుద్దామంటే డబ్బులు చాలు. పోనీ వేరే స్టేట్కి వెళ్ళిపోతే విశాఖతోనో ఆంధ్రాతోనో తలకాయ నొప్పొద్దు. హైదరాబాద్ బెంగళూరు పోదాం అంటే ఇక్కడికే దాటలేని సిచ్యువేషన్లో డబ్బులు పెడుతున్నారు. ఒక్కొక్కరు 4,000 3,000 అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ అన్ని పొజిషన్లు అన్ని పాయింట్లు ఉన్నాయి. మరి చిల్లర డబ్బులతో కనీసం సిటీయే దాటలేని సిచ్యువేషన్లో ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ బస్సు ఎక్కడ మనం బస్ ట్రావెల్ చేయడానికి 2,000 3,000 ఖర్చు అవుద్దన్న ఒక సిటీ టు ఇంకో సిటీ మారాలంటే. మరి అలాంటిది మంగళగిరి వరకు వెళ్ళినట్టు కాదు. అక్కడ మళ్ళీ అక్కడ 3 రోజులు 4 రోజులు స్టే చేయాలంటే అక్కడ డబ్బులు ఉండాలి. ఏ స్టే చేయాలన్నా రోజుకి 1,000 రూపాయలు తీసుకుంటాడు అప్లోడ్ ఎవడైనా కూడా. ఎవడో తక్కువ తీసుకోడు. మరి అక్కడ భోజనాలు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఏంటంటన్నా అటుకి కాకుండా అయితే సిచ్యువేషన్ ఇక్కడ డబ్బులు బ్లాక్ అయినా వెళ్తే నేను ఆడ బండి నొక్కేద్దామన్నా ఏముందంటే బ్లాక్ చేస్తున్నారు. మనీ విషయంలో అన్ని విషయంలో అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఏదో చేయడానికి ఏం చేసేది లేదు. ఇప్పుడు ఏంటంటే పబ్లిష్ అయింది బయటికి యాక్సియం వరకు పోతే తలకాయ అయిపోద్ది ఒక్కొక్కరికి. ఎందుకంటే లాస్ట్ టైం 4 సంవత్సరాలు లోపల ఉన్నాడు వాడు. ఇప్పుడు బయట లాక్కోలేక పిక్కోలేక ఉన్నాడు ఎక్సిఎం. ఏంటంటే వాడి వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళనట్లేదు. ఎక్కడ ఇచ్చేస్తున్నారు. వాడు ఏంటంటే ఆల్రెడీ సాక్షి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది విషయం. క్లారిటీగా చెప్పేశారు. వాళ్ళ వాడికి 4 సంక్రాంతి ఇచ్చిన విషయాన్ని అవి ఆన్లైన్లో పెట్టిన ఆడియోలు వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడారో అసలు ఏం మాట్లాడారో విషయం కూడా ఉంది. యూట్యూబ్లోనే పెట్టాను సాక్షి చేసిన ఇది సీఎం పరిస్థితి ఇలా అయిపోయిందనే విషయాన్ని. ఏంటంటే చాలా విచిత్రంగా డిఫరెంట్గా ఉంది. ఏదో ఇప్పుడు మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తే మీకు తెలిసిందే కదా. ఇప్పుడు కూర్చున్నాడు ఎవరు చూడలేదని తెలియని విషయం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిందా వెళ్ళదో తెలియని విషయం. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మరి ఇక్కడ మూవ్ అయితే కానీ అవ్వదు. ఇక్కడ విశాఖ మార్కెట్ చూస్తే చాలా గట్టిగా ఉంది. ఇక్కడ మొత్తం వీళ్ళు మొత్తం వెహికల్స్ పెట్టి ఫేక్ ట్రాఫిక్ జాములు చేయడం, ఫేక్ ఇది చేయడం అంటే మామూలు విషయం చెప్పు. ఒకవేళ గొడవ అయినా ఏమంటారు మిగిలిన వాళ్ళు, ఇది ఆత్మకొట్టాడు గొడవాడాడు అన్నట్టు ఉంటుంది అక్కడ. అంతే తప్ప ఎవడైనా అంటాడు ఇంతవరకు ఎప్పుడు లేదు, ఇప్పుడు వచ్చి ఇంతమంది జనం వచ్చారు, ఇన్ని వెహికల్స్ వచ్చాయని ఎవడైనా అంటాడు. ఆ మాట అంటే ఎవడైనా మా ఊళ్ళో క్రైమ్ బాగా ఇచ్చిన ఏనా నెంబర్ చెప్పండి, వీడియోస్ పెడుతున్నాను. ఏ నెంబర్ అన్నా? మీ ఫోన్ నెంబర్. ఏ నెంబర్ అన్నా? ఇదే నెంబర్ అన్నా 9030 9030 అవునన్నా. వచ్చాయి చూడు ఫోటోస్. ఎందుకంటే ఇప్పుడు మన ఊరు అయినా కొంచెం ఇది ఇంతవరకు లేదు, ఇప్పటికిప్పుడే ట్రాఫిక్ వచ్చిందని ఎవడో అన్నాడు అనుకోండి సస్పెక్ట్ చేస్తాను అనొచ్చు. బట్ మన ఊర్లో పూర్తిగా సపోర్ట్ ఉంది వాళ్ళకి. అందువల్ల ఏంటంటే మాట్లాడలేని సిచ్యువేషన్ కదా. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అక్కడ లొకేషన్లో నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా అలాగే తగిలడింది. అక్కడ అంత గొడవ ఆడితే అసలు ఏం లేదు. అసలు
మిగిలిన మామూలుగా అయితే మామూలు సిటీలో మామూలు లెఫ్ట్ అండ్ రైట్ ఏం చేస్తారు వాళ్ళకి వదిలేస్తారు. ఒకప్పుడు అయితే ఇంకా దారుణంగా ఉండదు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడు పోతుంటే ఇటు తిట్టింది తిట్టకుండా తిడితే ఆడు అన్ని ముఖ్యం పరిగెట్టేట్టు ఉండేది ఒకప్పుడు. సిచ్యువేషన్ అంతా డిఫరెంట్గా ఉన్నాయి కదా. వాళ్ళు ఎదురుగా మాట్లాడలేకపోతున్నా వెనక మాట్లాడలేని సిచ్యువేషన్ ఉన్నారు ఒక్కొక్కరు ఇప్పుడు ఇక్కడ. మొదలు ప్రజలు ఇంకా దరిద్రంగా ఉన్నారు. విశాఖలో చూస్తే నాకు అర్థమవుతుంది కదా వీళ్ళు ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారు, వీళ్ళ ఎంత బ్యాడ్ థాట్స్లోనే ఎంత బ్యాడ్ వర్స్ట్ పర్సెప్షన్లోనే విశాఖ ప్రజలు ఉన్నారు. మిషన్ చూస్తే ఇంకా ఎదురు పోతున్నాయి అలాంటి ఎడ్యుకేటెడ్గా నేను చెప్తాను కదా. అసలు వాళ్ళకి ఏం లేదు, అసలు ఎడ్యుకేషన్ ఏం లేదు ఊర్లో ఎవరికి. ఎవరి వెహికల్ ఉన్నాయి ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి పెట్రోల్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా హార్న్ కొడుతున్నారు క్వశ్చన్ డిఫరెంట్ అసలు. ఎందుకంటే అసలు ఈ జిల్లాలోనే ఎటువంటి కంపెనీలు లేవన్నా. కొన్ని మీరు ఏదైనా కంపెనీ పేర్లు చెప్పగలవు, 4 పేర్లు చెప్పలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఎంత సాలరీ ఇస్తున్నట్టు చెప్పలేని సిచ్యువేషన్. ఏ కంపెనీ లేవు, ఏ సాలరీ లేవు, ఎవరికి తిండి లేదు, తిప్పలు లేదు, వెహికల్ మాత్రం వచ్చేస్తున్నాయి, హార్న్లు కూడా తిరుగుతున్నారు. పెట్రోల్ కిలోమీటర్ 100 రూపాయలు పెడితే 10 కిలోమీటర్లు వచ్చి ఎక్కడ తిరుగుతున్నారు అంటే ఏం చెప్తారు? ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి ఏం వస్తున్నాయి ఏం చెప్తారు? సర్లే అన్న, విశాఖలో దరిద్రాలు ఏముంది కానీ ఏ ఊర్లో ఎంత దరిద్రం ఉందండి విశాఖలో నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే సీఎం సిచ్యువేషన్ నాకు తెలుసు. 44,000 కోట్లు మన జిఎస్టీలో వస్తే 20,000 కోట్లు ఆన్ ద స్పాట్ వడ్డీ కట్టాడు. మీకు తెలుసు అనుకుంటా కదా. 1.28 lakhs నేషనల్ సెంటర్లో తీసుకున్నాడు. వడ్డీ కట్టాడు ఆన్ ద స్పాట్ మొన్న ఫస్ట్ ఇయర్ అయిపోయిందని చెప్పి. వడ్డీ కట్టకపోతే మరి వరల్డ్ బ్యాంక్ ఇక దొక్కేస్తుంది అక్కడ. వాళ్ళు లాస్ అయిపోయి వరల్డ్ బ్యాంక్ లెఫ్ట్ అయిపోయింది వీళ్ళ వల్ల. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మన ఆన్ ద స్పాట్ 20,000 కోట్లు కట్టాడు ఆడ. మిగిలిన 20,000 కోట్లలో 9,000 కోట్లు అమ్మఒడికి ఆన్ ద స్పాట్ శాంక్షన్ చేస్తాడు. దానివల్ల మిగిలిన చిల్లర వీటికి అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. నెక్స్ట్ అప్పు దొరకదు వాడికి. నాకు ఆ విషయం కూడా కన్ఫర్మ్గా చెప్పగలను. ఇన్కమ్ దాటి ఆవిడ అప్పుకోడు కదా. ఇప్పుడు ఇన్కమ్ 40,000 కోట్లు ఉందంటే వాడి ఇచ్చేది 20,000 కోట్లు అప్పిస్తాడు. అది కూడా మీకు తెలిసినట్టే బ్యాంక్ వాడు ఇచ్చినట్టు 30%, 40% ఇది కట్టగలడానికి కాన్ఫిడెన్స్ ఇస్తాడు తప్ప మొత్తం వాడి పెంచాలంటే వాడు పెంచలేడు కదా. అంటే ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్ట్రా లాసుల్లో ఉంది. రేపు జూన్ వచ్చిందంటే గుట్టపచ్చగాలు రెడీ అయిపోతారు. 20,000 ఒక్కొక్కటి ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి. ఎవడు కట్టగలడు? ఏ కాలేజ్ అయినా రీయింబర్స్మెంట్ 27,000. ఏ డిగ్రీ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఏదైనా. నీటు ట్రబుల్లో ఉంది. WHO ఎప్పుడైతే లెఫ్ట్ అయిపోయిందో WHO గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళకి మెడిసిన్ పనికిరాదు. కొత్త మెడిసిన్కి ఎవరు ఎంత ఛార్జ్ చేస్తారు కాదన్నా నువ్వు పంపించిన ఎందుకన్నా. అవును కదా చెప్పండా. అదేనా ఇప్పుడు ఏంటంటే మొన్నటి WHO గైడ్లైన్స్ మీద డాక్టర్లకి అయిపోయినాయి తక్కువ ఖర్చులోనా ఫ్రీగాను. పనులకి లెఫ్ట్ అయిపోయి తప్ప ఇప్పుడు డబ్బులు కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ గైడ్లైన్స్ ఏదైనా కూడా ఉంది. ఈ మెడిసిన్ ఏదైనా కూడా ఉన్నాం. ఇప్పుడు నీట్గా పార్చ్ అయిపోతుంది. మెయింటైన్ చేయడానికి సిచ్యువేషన్ ఇది. వాళ్ళకి ఎక్కువ చార్జ్ చేస్తారు. 40,000, 30,000 డిమాండ్ చేస్తారు. 27,000 మా పాద అంటే కట్టలేని సిచ్యువేషన్ గవర్నమెంట్ది. అలాగే ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ అవి కూడా తెలిసిందే కదా అందరికీ. ఇప్పుడు ఈ ఇయర్ కట్టకపోతే ఇంకా పిచ్చి ఎక్కిపోతారు కూడా. తెలంగాణ పర్సెంటేజ్ వేరు. తెలంగాణ వాళ్ళు అడిగే 3 లక్షల కోట్లు నాకు డెఫిషియన్సీ ఉంది మాకు సాయం చేయండి అంటే సెంట్రల్ వాళ్ళేమో మీ కాంగ్రెస్ వాళ్ళు మీరు మీ ఇవ్వము అని చెప్పారనే విషయం వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేసింది. ఇక్కడ నేను వెళ్ళి అడిగితే నాకు 3 లక్షల కోట్లు ఇవ్వమంటే ఇవ్వనన్నారు. 3 లక్షల కోట్లు నాకు ఎందుకు అవసరం వచ్చింది అంటే గ్రాడ్యుయేట్ ఇవ్వన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళ అంటే వాళ్ళ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది కాబట్టి వాళ్ళకి నేను క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత ప్రకారం నేను డబ్బులు ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్కి వెళ్ళి అడిగాను. వాళ్ళేమో మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇవ్వనని వాళ్ళు క్లారిటీగా చెప్పేశారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసింది. బట్ ఆంధ్ర గవర్నమెంట్ చెప్పట్లేదు. మూడో ఆంధ్ర గవర్నమెంట్ చెప్పడం తప్పు కూడా దొరికిన సిచ్యువేషన్లో ఉంది ఆంధ్ర గవర్నమెంట్. చెప్పేశారు అక్కడ బయటకు వచ్చినాయంటే మొత్తం ఊపిలో పుట్టుకుంటున్నారు అనమాట. ఇంకా అలా విషయం ఏం లేదు. మునిగిపోయి అంటే ఇంకా చెక్కు తగ్గుతుంది ఒక్కొక్కరికి. అమరావతి మునిగితే అమరావతి మునిగితే పెద్ద తగ్గుద్ది ఒక్కొక్కరికి అంటున్నారు. పడిపోద్ది. మన ఫ్లూట్ వచ్చినప్పుడు విజయవాడ మునిగినట్టు ఉంటుంది ఒకవేళ వాటర్ తీసి బయట వేస్తే. ఎలా ఉంటుంది? ఫ్లూట్ వచ్చింది కదా నా ఫ్లూట్
విజయవాడ మునిగింది కదా అలా ఉంటుంది. ఇది వాటర్ ఆడ తీసి అమరావతిలో వాటర్ బయట వేస్తే బయట వేస్తే ఎక్కడ పడుతుంది? విజయవాడ పడుతుంది. మీరేమన్నా జర్నలిస్ట్ మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నట్టు మీరేనే. హలో అన్నా హలో అన్నా చెప్పన్నా. అర్థం కావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకు మళ్ళీ చేస్తా నాకు.